5/9/2019 గవర్నమెంటు ముందుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్ళీ దాని కరెక్షన్ 14/9/2019 ఇచ్చారు. అంటే ఈ 4 రోజుల్లో 5 రోజుల్లో ఎక్కడ కొంపలు కూలిపోయినా మీకు అని అడుగుతున్నా. ఈ 9 రోజుల్లో ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. జనరేటర్ షుడ్ హ్యావ్ కమిషన్ E&M equipment including generator and turbine in one hydroelectric power project of at least 480 megawatts capacity at a single location with a unit capacity not less than 40 megawatts in India. Next, procurement and supply of E&M equipment marchindi, including turbine and generator should have commissioned E&M equipment including generator, turbine, motor, pump in one hydroelectric power station often lift irrigation project of at least 480 megawatts capacity at a single location with unit capacity not less than 40 megawatts in India. ఎందుకు మీరే మార్చారని అడుగుతున్నా. అంటే ఆ నోటీస్ ఇచ్చారు, ఎత్తుక్కున్నారు, మీరు అనుకున్న వ్యక్తికి ప్రీ క్వాలిఫికేషన్ రాలేదు. ఆ ప్రీ క్వాలిఫికేషన్ కోసం మళ్ళీ అమెండ్మెంట్ ఇచ్చారు, మళ్ళీ కరెక్ట్ చేశారు. మీరు దీనికి సమాధానం చెప్పమని కోరుతున్నా. ఇవి కాకుండా ఇంకా మీరు చూస్తే డ్యాము, ఇరిగేషను వర్కులు వేరే స్పెషలైజేషన్ ఉంటాయి. ఇరిగేషన్ వర్క్లో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, పనిచేసే కాంట్రాక్టర్ ఉంటారు, ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ రెండు కూడా వాచ్ చేయకుండా ఇరిగేషన్ చేసే వాళ్ళకి డ్యామ్ వర్క్స్ ఇచ్చే విధంగా ఈ పనులను ఇచ్చారు. ఇలాంటివి భారతదేశ చరిత్రలో ఇలాంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మాడిఫై చేయడం కానీ సిమిలర్ వర్క్స్ని డిఫైన్ చేయడం ఎప్పుడూ జరగలేదు. దీనివల్ల జరిగేది ఏంటి? క్వాలిటీ ఉండదు, వాళ్ళకి కావాల్సిన నైపుణ్యం ఉండదు, చాలా వరకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఇంత మునిపే చెప్పాను, మిగిలిన పనులు డయాఫామ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్, ఈ 3 కాకుండా గేట్స్ పెట్టే పని, ఇవన్నీ కూడా పైన తీసుకుపోయి 34 మీటర్ల ఎత్తులో సగటున ఉంటుంది, 54 మీటర్ల వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అక్కడనే టూనియన్స్ అమర్చాలి, గేట్లు పెట్టాలి, ప్రీ స్ట్రెస్ కేబుల్ యాంకర్స్ ద్వారా గేట్లని అమర్చే కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాలంటే చాలా డిఫికల్ట్ ప్రాసెస్ ఉంటుంది. అలాంటి ప్రాసెస్లో మీరు క్వాలిఫికేషన్ లేని వ్యక్తిని, అనుభవం లేని వ్యక్తిని పెడితే ఏమవుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్, ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి 80 లక్షల క్యూబిక్ మీటర్ల వర్క్ ఉంది, ఇంకా పెండింగ్ ఉంది. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లేకపోతే వీలు కాదు. ఇంకొక పక్కన వీళ్ళు పెట్టింది మీరు చూస్తే ప్రీ క్వాలిఫికేషన్ తీసేసి సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టారు. అంటే వాళ్ళు ప్రీ క్వాలిఫికేషన్ ఉండాల్సిన పని లేదు, ప్రైస్ బిడ్ ఇస్తారు, సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు. నాకు ప్రైస్ బిడ్ ఇచ్చాను, నాకు ప్రీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను చేస్తానంటే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. దాని ప్రకారం GO 67 ఇష్యూ చేశారు. ఇంతకు మునుపు అయితే ఇలాంటివి వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ వచ్చాయి. అలాంటప్పుడు ఇంజనీర్లు పంపించేవాళ్ళు, ముందుగా పోయి చూసేవాళ్ళు, వారు ఫర్మ్ చూసేవారు, వారు చేసిన ప్రాజెక్టులు చూసేవాళ్ళు, వాళ్ళ రికార్డు చూసేవాళ్ళు, వెరిఫై చేసేవాళ్ళు. జాయింట్ వెంచర్ ఉంటే ఈవెన్ సేమ్ ప్రాజెక్టులో ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చినప్పుడు రష్యాకు కూడా వెళ్ళి రష్యాలో ఆ జాయింట్ వెంచర్ పార్ట్నర్ చూసిన తర్వాతనే ఇచ్చారు. అది ప్రీవియస్ గవర్నమెంట్లో. ఇంకొక పక్కన డ్యామ్ వర్క్ని పవర్ ప్రాజెక్ట్ని కలిపారు. డ్యామ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PPA సూపర్విజన్, పవర్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్. ఎందుకు కలపాల్సి వచ్చింది? డ్యామ్ పనులు మీకు బాగా అవుతాయి, తక్కువకు వస్తాయంటే డ్యామ్ వర్క్లు ఎందుకు పిలవకూడదు? ఎందుకు దీనికి పవర్ ప్రాజెక్టు కలిపారు? దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు SSR 2015-16 మేము ఇచ్చాం, దాన్ని కూడా PPA జస్టిఫై చేశారు. అలాంటిది ఈరోజు ఆ SSRలో అదే పెట్టి మొన్న వరకు వీళ్ళు క్రిటిసైజ్ చేసి వీళ్ళ ఎక్స్పర్ట్ కమిటీలో కూడా దాన్ని తప్పుబట్టి ఇప్పుడు ఆ SSRసే తీసుకొని మళ్ళా టెండర్లు పిలిచారు.
దీనికి సమాధానం ఏం చెప్తాను? ఇదేనా మీ రివర్స్ టెండరింగ్ అని అడుగుతున్నా. మీరు రివర్స్ టెండరింగ్ పోవాలంటే 11, 12 ఎస్ఎస్ఆర్స్తో పోవాలి. ఈరోజు అట్లా కాకుండా 15, 16 వెళ్ళి మీరు మాట్లాడడానికి ఎక్కడ మీకు అవకాశం ఉంది, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్స్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు అందరి కన్సెంట్ తీసుకున్నాం. ఒక పక్కన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ, 4 times 3 times ఢిల్లీ నుంచి సిడబ్ల్యూఎస్ తరపున ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వచ్చారు. వాళ్ళందరి సజెషన్స్తో కంప్లీట్ చేశాం. ఈరోజు మీరు ఎవరిని అడగకుండా మీ ఇష్ట ప్రకారం ఏకపక్షంగా మీ బంధువు పీటర్ను పెట్టుకొని R&B ఇంజనీర్ని రోడ్ వేసామని పట్టుకొని ఇంత పెద్ద ప్రాజెక్టుకి రివ్యూ చేయమనడం ఏమాత్రం సబబని అడుగుతున్నా. ఇంకొక పక్క లంసమ్ మళ్ళా మీరు ఇచ్చింది LS సిస్టంలో ఇచ్చారు. ఆ రోజు మమ్మల్ని అందరినీ విమర్శించారు. ఈరోజు లంసమ్ LS పద్ధతిలో ఇచ్చి అదేవిధంగా బ్యాంక్ గ్యారంటీ 5% 2.5% తగ్గించేశారు. ప్రాజెక్ట్ సేఫ్టీ లేదని ముందంటా ఉంటే మళ్ళా ప్రాజెక్టులో 5% 2.5% చేస్తే ఏ సమాధానం చెప్తారని అడుగుతున్నా. జల విద్యుత్ ప్రాజెక్టులు నేను ముందే చెప్పాను. బ్యాంక్ గ్యారంటీ 482 నుంచి 322 crores తగ్గించారు. ఇంకొక పక్క టైం నేను ముందే చెప్పాను, 28 నెలల నుంచి 58 నెలలకు పెంచారు పవర్ ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. రివర్స్ టెండరింగ్ అంటే అర్థం కొత్త డెఫినేషన్ ఇచ్చారు. వీళ్ళు భద్రత గాలి వదిలిపెట్టారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ అర్హతను అడ్డుగోలుగా ఇష్టానుసారంగా ఫిక్స్ చేశారు. అంటే ముందుగానే రిజర్వ్ చేసుకున్నారు కాంట్రాక్టర్ని రిజర్వ్ చేసుకొని ఆయనకు అవసరమైన కండిషన్స్ అన్నీ టైలర్ మేడ్ చేసి ఆయనకు అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. డ్యామ్ నిర్మాణానికి లిఫ్ట్ ఇరిగేషన్కి అనుభవం సరిపోతుందని సర్ది చెప్పారు. పవర్ హౌస్ కాంట్రాక్టర్ బదులు పంపులు బిగించే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తామంటున్నారు. టెక్నికల్ అర్హత కంటే ముందు ధరల పోలిక ప్రైస్ బిడ్డింగ్ ఎక్కువ ఇస్తున్నారు. ఇది ఎక్కడ ప్రపంచంలో జరగదు. బ్యాంక్ గ్యారంటీలు LS సిస్టంలో 5 నుంచి 2.5 తగ్గించారు. క్యాష్ క్రెడిట్ ఏదైతే ఉందో బ్యాంక్ గ్యారంటీ పవర్ ప్రాజెక్టులో 448 నుంచి 332 crores తగ్గించారు. ఇంకొక పక్కన ఇవన్నీ చూస్తూ ఉంటే పవర్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే డ్యాము పోలవరం ప్రాజెక్టు రెండు కలిపి రివర్స్ టెండరింగ్ అనే పేరుతో పెట్టి ఇది రిజర్వ్ టెండర్గా చేశారు. రిజర్వ్ చేసుకున్నారు. ఆ వ్యక్తికి రావడానికి మార్చారు. వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్సే మార్చారు. నేను ఆ విషయం కూడా మీకు చెప్పాను. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి పైన, ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇన్ని అవకతవకలు చేసి మీరు మాయమాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా? అంటే రేపు జరగరాంది జరిగితే మీరు రాజీ పడి ఎక్స్పర్ట్స్ని కాదని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలు ఏం కావాలని అడుగుతున్నా. మీ చేతగాని ప్రభుత్వం ఒక బోటు పడిపోతే ఎక్కడ పడిపోయిందో దాన్ని ఐడెంటిఫై చేయలేని అసమర్థ ప్రభుత్వం రేపు ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని ఎవరిని కాదని మీ ఇష్టానుసారంగా మీరు కట్టి ఎవరి జీవితాలతో ఆడుకుంటారు. ఎవరు దీనికి భద్రత కారణం? ఎవరు రెస్పాన్సిబుల్? ఐఎమ్ ఆస్కింగ్. పాత కాంట్రాక్ట్ ఉంటాడా, కొత్త కాంట్రాక్ట్ ఉంటాడా, లేకపోతే మీరుంటారా? రేపు ఏదైనా జరిగితే, ఎందుకంటే 194 TMC ఆఫ్ వాటర్ ఆ స్టేజ్లో 20-30 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తే ఇంకా ఈస్ట్ గోదావరి ఒక్క గ్రామం, వెస్ట్ గోదావరి ఒక గ్రామం మిగులుతుంది. మొత్తం సముద్రంలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది. భయం కూడా లేకుండా, ఆలోచన కూడా లేకుండా, కనీసం 10 మందిని కూర్చొని పెట్టి మాట్లాడదనకుండా మీ సొంత విషయంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మీ ఇల్లు కట్టుకోండి, బాధలేదు. దేంతో అయినా కాంప్రమైజ్ కాండి, కానీ భద్రతతో, సేఫ్టీతో కాంప్రమైజ్ అవుతే మాత్రం కొరవ తీసుకొని తలగా మీద పెట్టుకున్నట్టు అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. చాలా డేంజరస్. అది ఆలోచిస్తే, ఊహిస్తేనే భయం వేస్తుంది. నేను ఎప్పుడు కూడా టెక్నికల్ విషయాల్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు.
ఎగ్జిక్యూషన్ ఇన్వాల్వ్ చేసి కొంచెం మండే చేసి డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ చేసి ముందు తీసుకుపోయాం తప్ప టెక్నికల్ ప్రాబ్లమ్స్ పూర్తిగా టెక్నికల్ ఎక్స్పర్ట్సే నిర్ణయించాలి, మనం కాదు. ఈపీఏ ఇంత రెగ్యులర్గా రివ్యూ చేసేవాళ్ళు, రెగ్యులర్గా అప్రూవ్ చేయడమే కాకుండా అప్రిషియేట్ చేసేవాళ్ళు. వాళ్ళు చెప్పింది మేము విన్నాం. ఇప్పుడు రెగ్యులర్గా తప్పులు పడుతున్నారు. మీరు చేసింది తప్పు అని పదే చెప్పినా మూర్ఖత్వం కాకపోతే ఎందుకు ఎండ్రని అడుగుతాను నేను. దీనికి సమాధానం చెప్పాల్సిన నిన్న చూశాను. మళ్ళీ కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాడు. ఆయన అంటున్నాడు పోలవరం ఎత్తు కూడా తగ్గిస్తామని. భద్రాచలం ముప్పు గురవుతుంది, అది కాకుండా ఒరిస్సా కూడా ఒప్పుకోవడం లేదు. ఆయన వర్బాటం మీకు అది కూడా రిలీజ్ చేస్తున్నా. దాంట్లో ఆయన చెప్పింది పోలవరం హైట్ తగ్గించి కూడా సరిపోతుంది కదా అనే మాట్లాడే పరిస్థితి. పోలవరం హైట్ ఇప్పటికీ ఒరిజినల్గా 650 టీఎంసీ నీళ్లు నిల్వ చేయడానికి ఆ రోజు ఒరిజినల్గా 41-42లో డిజైన్ చేసి కడాన అందరినీ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి 3 రాష్ట్రాలు ఒప్పుకోవాలి కాబట్టి ట్రిబ్యునల్లో 194 టీఎంసీకి యాక్సెప్ట్ చేశారు. ఇది ట్రిబ్యునల్ యాక్సెప్ట్ చేసింది. ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ రైట్. ఇది తగ్గించుకుంటూ వచ్చి లాస్ట్కి 194కి తగ్గించారు. దాన్ని కూడా తగ్గించమని అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 70% ఈ సీజన్లో అయిపోయి ఉండేది. అయిపోయి ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటే మొత్తం ప్రాజెక్టు పూర్తి అయ్యేది. అలాంటి ప్రాజెక్టుకి ఆయన చెప్పడం ఇప్పుడు ఒకసారి తగ్గిస్తే తప్పేంటి, నేను ముఖ్యమంత్రితో మాట్లాడాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు, నేను ఒప్పుకున్నాడని సుముఖంగా ఉన్నాడని. అక్కడ ఇంజనీర్ పంపిస్తాం, ఇక్కడ ఇంజనీర్ లేనట్టు అక్కడి నుంచి ఇంజనీర్లు వచ్చి మొత్తం ఇక్కడ ఎగ్జామిన్ చేస్తారని పాపం ఈ ముఖ్యమంత్రి నడిపిస్తున్నాడు. నడిపించడం తప్పలేదు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి మాత్రం నడిపించడం కరెక్ట్ కాదు. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడుండే సమస్యలు అక్కడుంటాయి, మీరు అక్కడ చూసుకోండి. కానీ ఇక్కడుండే సమస్యలు ఇక్కడుంటాయి, ఇక్కడ మనోభావాలు ఇక్కడ ప్రజలకు ఉంటాయి. దాంతో ఆడుకోవడం ఏమాత్రం సబబు కాదని మరొక్కసారి ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. ఇమ్మీడియట్గా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా మీరు అడిగిన దానికి సమాధానం ఇచ్చి ఏ విధంగా పూర్తి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా నిర్ణయం చేసి రేపు ఎల్లుండో మొత్తం నేనేదో సాధించాలని విజయాలు కాదు, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దండి. వాళ్ళ భద్రతకు ముప్పు వచ్చే ఏ నిర్ణయమైనా తెలుగుదేశం పార్టీ ఉపేక్షితూ వదిలిపెట్టే సమస్య లేదు, గట్టిగా ఫైట్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.